హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస ప్రతా వ్లాగ్స్. ఈరోజు నేను మీతో ఒక రెసిపీని షేర్ చేసుకుందాం అనుకున్నాను. దీని నేమ్ వచ్చేసి క్రేప్. ఇది ఒక స్వీట్ రెసిపీ. మనమైతే ఫస్ట్ షుగర్ పౌడర్ చేసుకోవాలి. నేనైతే మిక్సీ జార్లో ముందుగానే షుగర్ పౌడర్ చేసేసాను. మిల్క్, కొంచెం వెనిలా ఎసెన్స్, ఒక స్పూన్ షుగర్ పౌడరు, ఒక ఎగ్, ఒక 250 గ్రామ్స్ మైదా, ఇవన్నీ వచ్చేసి మనం బీట్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, మన దోశ బ్యాటర్ లాగా ఉండాలి. చూసారా, అలా ఉండాలి. మనము ఆ బ్యాటర్ని దోశల్లాగా వేసేసుకోవడమే. దోశల్లాగా వేసుకున్న తర్వాత దాని మీద మనము చాక్లెట్ సిరప్, ఈ సిరప్ నేను ఇంట్లోనే చేశాను, ఈసారి చూపిస్తాను. స్ట్రాబెర్రీస్, బనానా ఏదైనా ఒకటి ఉన్నా పర్వాలేదు, లేదా మేమైతే ఆ రోజు రెండిటితో తిన్నామన్నమాట. ఇలా అన్నీ పెట్టేసుకొని షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా మనం, ఫస్ట్ దాన్ని క్రేపీస్ అంతా స్ప్రింకిల్ చేసేసుకోవడమే. అట్లా స్ప్రింకిల్ చేసేసుకొని బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి క్రేప్ రెసిపీకి వచ్చేసి ఐస్ క్రీము. దీన్ని ఐస్ క్రీమ్తో తింటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా చాలా చాలా బాగుంటుంది. మైదా అన్హెల్తీ, కాకపోతే ఇలాంటి ఫుడ్ మనం ఎప్పుడో ఒక్కసారి టేస్ట్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం, ఎంజాయ్ చేయడమే. మేమైతే ఎప్పుడో ఒక్కసారి 6 మంత్స్కి ఒకసారి అలా ట్రై చేస్తుంటాను ఇంట్లో. సో ఆ రోజు అందరు వచ్చారు కాబట్టి అందరం తినాలని చేసామన్నమాట. ఇది ఈ క్రేప్ రెసిపీ ఫస్ట్ అయితే మా హస్బెండ్ వాళ్ళ కెఫ్టేరియాలో ఉండేది ఆఫీస్లో. తను తినేసి వచ్చాక తను బాగా నచ్చింది. నేను కూడా నేను తీసుకెళ్తాను అని అన్నారు. పార్సల్ అయితే లేదు అని అన్నారు. ఆయన నన్ను తీసుకెళ్ళినప్పటికీ కరోనా టైం అనమాట. అప్పటికి ఆఫీస్లో ఎవ్వరు లేరు, లాక్డౌన్ కదా. ఆ తర్వాత నేను ఇంట్లోనే ట్రై చేశాను. చాలా బాగా నచ్చింది. ఇంకా సో మేము ఎప్పుడు ఇంట్లోనే ట్రై చేసుకొని తింటుంటాము. అందరూ వచ్చినప్పుడు, పిల్లలు వచ్చినప్పుడు అలా ట్రై చేస్తుంటాను. సో సండే రోజు అయితే 11 ఆ టైం అప్పుడు తిన్నామన్నమాట. సండే రోజు మార్నింగ్ నేను ఎగ్ దోశ చేశాను. సో నేను అది షార్ట్ పోస్ట్ చేశాను. తర్వాత వీళ్ళందరూ వచ్చారు. తర్వాత ఇది పిల్లలందరూ ఇది కావాలని అడిగారు. సో అందరం ఇది తినేసాము. బాయ్ బాయ్.